తల్లిదండ్రులు గొడవలు పెట్టుకొని పిల్లల్ని చంపే ఆ ఘటనలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి ఈరోజు కరీంనగర్ జిల్లాలోని జూబ్లీ నగర్లో చోటు చేసుకుంది. ఇద్దరు కమల పిల్లని భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకొని కూడా తన పిల్లల తండ్రి ఇద్దరికి గడ్డి మందిచ్చి చంపేసిన తర్వాత కూడా బావిలో పడేశాడు. అయితే ఈ ఘటన పైన కూడా అటు పిల్లల్ని ఇద్దరికి కూడా గడ్డి మందిచ్చి చంపేసిన తర్వాత కూడా తన భార్యతో గొడవైనందువలనే తన పిల్లలిద్దరికి కూడా గడ్డి మంది ఇచ్చేసి చంపేసినట్టుగా కూడా శ్రీశైలం ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత కూడా పిల్లలు అంటే కొన్ని రోజులుగా అంటే వీళ్ళిద్దరి దంపతులిద్దరికీ కూడా 7 సంవత్సరాల క్రితం వివాహమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరు అప్పటి నుంచి కూడా ఆడపిల్లలు పుడుతున్నారనే కారణం చేత కూడా శ్రీశైలం తన భార్యతోటి తరచూ గొడవ పెట్టుకుంటుండేవాడని, అయితే ఈ కారణం చేతనే ఈ రోజు కూడా గొడవ జరిగిందని, మళ్ళీ ఆ కారణం అంటే మళ్ళీ ఆడపిల్లలు పుడతారనే కారణం చేతనే శ్రీశైలం తన భార్యతో గొడవ పెట్టుకొని భార్య మీద ఉన్నటువంటి కోపాన్ని కూడా ఇద్దరు కమల పిల్లలకి గడ్డు మందిచ్చి అటు చంపేసి దాని తర్వాత కూడా బావిలో పడేశాడు. అయితే తల్లికి అనుమానం రావడంతో తర్వాతకి అటు శ్రీశైలం పైన పోలీసులకు చెప్పగా శ్రీశైలం కూడా తన పిల్లలిద్దరిని కూడా చంపేసినట్టు కూడా ఇప్పటికే తెలిపారు. పోలీసుల విచారణలో కూడా ఇది బయటపడింది. ఒక కూతుర్ని ఒక బావిలో పడేయగా మరొక కమల పిల్లలో మరొక కూతుర్ని మరొక చోట పడేసినట్టు కూడా శ్రీశైలం పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే ఇప్పటికి కూడా గతంలో ఏదైతే ఉందో గతంలో కూడా ఇద్దరు పిల్లల్ని అంటే ఇద్దరు ఆడపిల్లలు అయ్యారనే కారణం చేత కూడా కరీంనగర్ జిల్లాలోనే అటు అజారుద్దీన్ అనే వ్యక్తి కూడా అటు భార్యను 4 నెలలు ఉన్నటువంటి భార్యను ఇద్దరు పిల్లల్ని కూడా స్విమ్మింగ్ పూల్లో తోసేసి చంపిన ఘటన మరొకటైతే ఈ రోజు ముఖ్యంగా ఇద్దరు కమల పిల్లల్ని కన్న తండ్రి అతి కిరాతకంగా గడ్డి మంది ఇచ్చేసి చంపేసి అటు బావిలో పడేసిన ఘటన అనేది మనం చూడొచ్చు. ఈ ఘటన తర్వాత కూడా అటు తల్లిదండ్రుల మధ్య గొడవలు అనేవి పిల్లలకు శాపంగా మారుతున్నాయనే చూడొచ్చు. చాలా మంది కూడా పిల్లలు లేక ఎంతో మంది అల్లాడిపోతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా పిల్లలు అంటే దేవుడిచ్చినటువంటి వరాన్ని కూడా ఇలాంటి గొడవలతో చిన్న గొడవలతోటి పిల్లలను చంపేసి ఇంత కిరాతకంగా తల్లిదండ్రులు తయారవుతున్న సమాజం అనేది మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా అటు శ్రీశైలంని అటు పిల్లలు మిస్ అయిన తర్వాత కూడా గ్రామస్తులు అటు స్థానికులు కుటుంబ సభ్యులు తన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అని అడగా కూడా తను ఏం చెప్పకపోవడంతో అటు ఊరు ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళంతా కూడా తనను చితకబాది అంటే కొట్టిన తర్వాత కూడా పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా అంటే ఇద్దరు పిల్లల ఆచూకీ చెప్పే సమయంలో కూడా తను ఒక కమల పిల్లలో ఒక పాప బాడీ ఒక బావిలో దొరకగా మరొక పాప బాడీ అనేది మరి దొరకాల్సి ఉంది. పూర్తిగా శ్రీశైలం అటు విచారణలో భాగంగా కూడా తన పిల్లలకి ముందుగా గడ్డి మంది ఇచ్చి తన తర్వాత అంటే భార్య కూడా తను చెప్పుకొస్తున్న పరిస్థితి చూసినట్లయితే గతంలో ఏదైతే 7 సంవత్సరాల క్రితం వివాహమైంది, ఇప్పుడు ఇద్దరు కమల పిల్లలకు కూడా 4-5 సంవత్సరాలు ఉంటాయి. అయితే పెళ్ళైనప్పటి నుంచి కూడా తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఆడపిల్లలు అంటే కమలలు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి సభ్యులు ఎవరైతే తన భార్య ఉందో తన భార్య ఇంటి సభ్యులలో కూడా మొత్తం ఆడపిల్లలే అవ్వడం చేత కూడా ఆడపిల్లలు పుడుతున్నారే కారణం చేత తనతో తరచూ గొడవ పడుతుండేవాడని, ఈ కారణం చేతే మళ్ళీ మరొకసారి గొడవైందని అందువల్లనే ఆడపిల్లలు ఇద్దరిని చంపేసినట్టుగా కూడా తన భార్య చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అంటే కాలం మారి ఆడపిల్లలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ఇంకా ఆడపిల్లలపైన ఇలాంటి వివక్షతలు ఇలాంటి హత్యలు చిన్నపిల్లలు అప్పుడే వాళ్ళని చినిమేయడం అనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే ఆడపిల్ల అనే వివక్షత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనే అనుమానం ముందే ఉండడం వల్ల కూడా చాలామంది పుట్టక ముందు చంపేస్తే కేసు అవుతుందనే కారణం చేత కూడా పుట్టిన తర్వాత అంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు పెళ్లి బాధ్యతలు నిర్వహించాలి కాబట్టి ఈ కారణం చేత కూడా చాలా మంది చంపేస్తున్న పరిస్థితులు అయితే బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కరీంనగర్లో చోటు చేసుకున్న ఘటనలో కూడా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తనను చంపుతూ అంటే విషం పెట్టి అంటే గడ్డి మందు ఇచ్చేసి చంపుతున్న పరిస్థితులు కూడా చిన్నపిల్లలకు తెలియనప్పటికీ కూడా వాళ్ళు ఏదో అంటే ఈ తండ్రి ఇస్తున్నాడు కాబట్టి తాగుతున్నాం అనే పరిస్థితుల్లో ఉండి తాగిన పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ కూడా విగత జీవితులుగా మారి చనిపోవడం కన్న తండ్రి చేతిలోనే చనిపోవడం అనే పరిస్థితి అయితే చాలా బాధాకరంగా చూడొచ్చు. తన కుటుంబ సభ్యులను కూడా అటు శ్రీశైలాన్ని కఠినంగా శిక్షించాలని కన్న కూతుర్లని ఇంత కిరాతకంగా చంపినటువంటి శ్రీశైలాన్ని కూడా కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికి కూడా పోలీసులు శ్రీశైలం పైన కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.